వచ్చి ఎంఆర్ఓ ప్లాట్ఫామ్స్ కి వెట్ వచ్చి మెట్రో ప్లాట్ఫామ్స్ కి మనం తరలించుకుని మాన్యువల్ గా మనం చేస్తున్నాం సార్. సెగ్రిగేషన్ అనేది మాన్యువల్ గా. Sir, they have a major problem is cocoa in the prime area, sir. They have legacy waste and it is being burned. The other day, last time when DTC visited, I was going there. I saw that there are a lot of plastic dumps. I sent a message to them that they should clear it. Cocoa, we have a problem, sir. I told our people to give a notice also. I myself have Cocoa seen. main road mega side, sir. Even I think MLA garu every day 6 to 10 is taking of that. So maybe next one. టోటల్ గా క్లోజ్ చేసేసి అక్కడ సైట్ ని మనం టోటల్ గా రిమిడియేషన్ చేసుకుని వేరే సైట్ అనేది అది ప్రాసెస్ లో ఉంది సార్. Okay. Yeah. See, roads may be. ఇప్పుడు ఏ ఆర్ఎంపీ రోడ్ అయినటువంటి ఏ ఎన్హెచ్ అయినటువంటి అందులో ఈ మధ్య వాళ్ళు ఈ కాంట్రాక్ట్ బేసిస్ రోడ్డు పక్కన ఈ కన్స్ట్రక్షన్ ముందు మోటివేట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి, ఎవరైనా అలా నోటిఫై చేయండి, అక్కడ బోర్డ్స్ పెట్టండి, పంచాయతీలో పబ్లిష్ చేయండి, సోషల్ మీడియాలో చెప్పండి. అంటే మొత్తం ఆ ప్లాస్టిక్ అంతా సిగరేట్ చేశారు. అదేవిధంగా ఆయనంతా ఒక తప్పన అడవుల్లో మొక్కలు పెంచడం, విత్తనాలు చల్లడం, దాని ఒక సీరియల్గా ఒక వ్యాపకంగా తీసుకొని ఇచ్చారు. కొన్ని మంచి సూచనలు కూడా వచ్చాయి, చాలా సంతోషం. క్లుప్తంగా చెప్పాలంటే మీ అందరూ తెలుసు, గోదావరి పుష్కరాలు అనేవి 12 నెలలకు ఒకసారి వచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమం. మరి మన రాష్ట్రంలో జరిగినప్పుడు అన్ని రాష్ట్రాలు, గోదావరి ప్రాంతాలు అంతా జరుగుతుంది, తెలంగాణ జరుగుతుంది, మహారాష్ట్రలో జరుగుతుంది, అదేవిధంగా కింది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సంప్రదాయబద్ధంగా గోదావరి పుష్కరాలు అంటే ప్రధానంగా గుర్తొచ్చేటువంటిది రాజమండ్రి నగరం. సరే, అటువైపున కొవ్వూరు గోష్పాద క్షేత్రం కూడా ఉంది, మీ అందరికీ తెలిసింది. అది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక పవిత్ర యజ్ఞంలాగా భావించి చేయాలని సంకల్పించింది. దానికి తగినంత రాష్ట్ర స్థాయిలో కమిటీ వేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి కొన్ని సూచనలు ఇచ్చారు. సమస్యలు చాలా ఉన్నాయి, లేవని కాదు, బట్ ప్రతి సమస్యకి మనం శ్రద్ధతో ఆలోచిస్తే, మనసు పెడితే మారుకుంటుంది. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఈ పరిశుభ్రత ఇది గాలికి వదిలేసాం. ఒక విధంగా చెప్పాలంటే ఎవరో లోకల్గా చూసుకుంటారులే మనకి, అట్లా కాకుండా దాదాపు 10 కోట్ల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఈ సందర్భంలో మనం ఒక బాధ్యతగా, గోదావరి జిల్లాలంటే మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పనక్కర్లేదు, ఒక మంచి హోస్ట్. మీరు మీ అంతలో మీరు చెప్తారు, గోదావరి జిల్లాలో మా ఆతిథ్యం బ్రహ్మాండం అని చెప్పి చెప్తారు. కొంత వ్యంగ్యం ఉన్నా మంచి రుచికరమైన ఆహార పదార్థాలు, అరిటాకులు వేసి 6 పైన వంటలు వండిస్తారనేది ఒక సామెత ఉంది. సరే, ఇంకా పెద్దవాళ్ళు అయితే అల్లుడు గారికి ఏదో 30 రకాలు 40 రకాలు కూడా వచ్చించి వీడియోలు చూశాను. అంటే బేసిక్ ఏంటంటే గోదావరి జిల్లా వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి మంచి హోస్ట్ అనే మంచి పేరు ఉంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది ఒకటి. రెండవది, దేశం మొత్తం మీద ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి ఎక్కువగా వస్తారు. పరిశుభ్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. దీనికి వచ్చేవాళ్ళు అన్ని రకాల యాత్రికులు వస్తారు, బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బుండేవాళ్ళు, పేదవాళ్ళు అందరూ వస్తారు. కాబట్టి వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మన మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దానంటే రాష్ట్ర ప్రభుత్వం, మీరందరూ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కాబట్టి క్రింది స్థాయి, గ్రామ స్థాయి వ్యక్తి వరకు, మున్సిపాలిటీ అయితే స్కావెంజర్ వరకు బాధ్యత వహించి దీని ఒక గౌరవం కింద భావించి వచ్చిన వాళ్ళని గౌరవంగా పలకరించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రజల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మాండంగా చేశారు, గోదావరి తీరంలో పుష్కరాలు బ్రహ్మాండంగా జరిగేటువంటి ఒక మంచి సాటిస్ఫాక్షన్ కూడా మనకు వస్తుంది. అయితే చెప్పడం సులభం, చేయడం చాలా కష్టం, నాకు తెలుసు. అదృష్టవశాత్తు నేను ఈ గోదావరి పుష్కరాల్లో చాలా కాలంగా అనుభవం వచ్చింది నాకు. నేను ఇక్కడ 1979లో ఈ జిల్లాలో శిక్షణ పొందేటప్పుడు అప్పుడు గోదావరి పుష్కరాలు జరిగాయి. రాజమండ్రిలో మొట్టమొదటిసారి పుష్కరాలు ఏంటో తెలిసింది.